అండి మరొక మంచి మాట. ప్రతి సంపాదన ఉన్న వారికి ఇంకా ఎలా సంపాదించడమో తెలుస్తుంది. భక్తి ఉన్నవారికి ఇంకెన్ని పూజలు చేయాలో తెలుస్తుంది. కానీ సంపాదన కాకుండా భక్తి అయితే నాకు తెలుసు. ఎన్ని పూజలు చేసినా ఇంకా కొన్ని చేయాలనిపిస్తుంది. ఏవో కొత్త కొత్త రకాల పూజలు గుర్తుకొస్తాయి, చేయబుద్ధి అవుతుంది. అది భక్తి కదండి. ఎవరి భక్తి వారిది. మరి నీ నాగమ్మ భక్తిలో ఒక్క శక్తి కానీ ఒక్క దర్శనం కానీ ఏమైనా జరిగిందా చెప్పమన్నారు కదండి. తప్పకుండా చెప్తా. 3 సంవత్సరాల కింద నా ఇంటి పనులు చేయించుకుంటున్న నాగుల పంచమి అన్న సంగతే గుర్తుకు లేకుండా ఆ రోజు ఇంట్లో ఫోటోలు తుడిసి తర్వాత అన్నీ సర్దుకుంటున్న ఆ రోజు నాగ పంచమి అన్నది కూడా గుర్తులేదు. ఇల్లంతా అంగడంగడి సిమెంట్ పనితోటి బోనం చేసే రోజు పోసుకుంటా కదా, ఆ రోజును అంత గుర్తు పెట్టుకోలేదు. నెల రోజులు ఇల్లు పని నడిచింది. కానీ నేను దేవుని బోర్లు కూర్చొని తోమంగా ఆ కూర్చున్న కాడికి నేను కిందికి ఉత్తర వైపు చూస్తున్నా. అక్కడ నాకు నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గర పడిగే ఇంత ఎత్తు లావట్టింది. వామ్మో పామొచ్చింది అని నేను వెనక్కి భయపడిపోయినా. మెల్లగా మా వారిని తీసుకొని చూసే వరకు అక్కడ పాము లేదు, ఏమీ లేదు. పడిగెత్తి దర్శనం ఇచ్చింది. ఎందుకు ఈరోజు ఇలా ఇచ్చిందని ఆలోచించిన. 12 టైం అవుతుంది. ఆ రోజు వడ్ల గంగన్నకు పుట్టదేలింది కదండి. సెల్లే ఈరోజు పాల్గొయ్య రాలేదు ఎందుకు అని అడిగిండు. అయ్యో అన్న, ఈరోజు నాగుల పంచమ, ఆ సంగతే నేను మర్చిపోయినా. ఏమనుకోకు, నిజంగా ఇంకా నేను అన్నం కూడా తినలే, పోట్వలను కడుగుతున్నా, పూజ చేస్తున్నా అని అనిపించి చాలా దడుక్కు అన్నది. ఎందుకంటే నాగమ్మ భక్తురాలు అయి ఉండి నేను ఈరోజు ఆ సంగతే మర్చిపోయినందుకు నాగమ్మనే నాకు పడిగెత్తి దర్శనం ఇచ్చింది. ఇదేనండి నా భక్తిలో దేవుడు నాపై కురిపించే ప్రేమ. ఇప్పటికీ అందరి ఇళ్ళల్లో పాములు అని భయపడతారు. కానీ మా ఇంటి దగ్గర ఒక్క పామైనా కనిపించిందా? అమ్మ, నాకు చిన్న పిల్లగాడు, నేను కాలు మంచి లేని దాన్ని, నా భర్త తెలిసి తెలియకున్నాడు. నీ పూజ ప్రతిరోజు చేస్తున్నా నీ ఫోటో తెచ్చుకొని. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా నా ఇంటి లోపలికి రాకుండా కనబడకుండా పోవాలమ్మా అని నేను ప్రతిరోజు మొక్కుతా. ఎందుకంటే చాలా భయం కదా పామంటే. అలాగే నా ఇంటి లోపలికి ఎక్కడ తిరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు, కానీ అందరి ఇళ్ళలాగా నా ఇంటి దగ్గర దర్శనం ఎక్కువ శాతం అయ్యి ఆ రోజు నాడు నాగుల పంచమి రోజు దర్శనం ఇచ్చింది. చూశారా అండి? ఈరోజు నువ్వు మరిచినా నీకు దర్శనం నేను మరవా అంటుంది. ఎందుకంటే మన మనసు మంచిగుంటే దైవమే మనకు ఎదురుగా వస్తుంది. దానికి సాక్ష్యం నేనేనండి. మర్చిపోయిన నాగమ్మచ్చి దర్శనం ఇచ్చింది. మీరు కూడా ఇలాగా మారండి. మీ మనసులో ఏ అనుమానం లేకుండా, ఈసం లేకుండా ఉండండి. దైవమే మీకు కనిపిస్తుంది. మీరు ఏ దైవ భక్తులైనా సరే ఆ దైవం మీకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? కళ్ళు మూసుకుంటేనా తెరిస్తేనా అనే కామెంట్లు మాత్రం పెట్టద్దు. మీ భక్తిని బట్టే శక్తి ఉంటుంది, శక్తిని బట్టే మీ ఫలితం ఉంటుంది. బాయ్ అండి.